గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ నేను పన్నీర్ కర్రీ చేసిన లైక్ హోమ్ రెమెడీస్తోనే. సో ఫస్ట్ పన్నీర్ తీసుకున్నా లైక్ 250 grams. సో తీసుకున్న తర్వాత పీసెస్గా కట్ చేసుకున్నా. సో అలా చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి తర్వాత పన్నీర్ క్యూబ్స్ అన్నీ అందులో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. లెస్ ఆయిల్తోనే చేసుకున్నా. సో అలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ అందులోకి చిల్లీ పౌడర్ అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసిన. అలా కొంచెం పక్కనే పెట్టేసిన. సో నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను అండ్ నేను బాగా డీప్ ఫ్రై ఏం చేయలేను, కొంచెం లైట్గానే ఫ్రై చేసుకున్నాను. సో నెక్స్ట్ అందులోనే అక్కడే బౌల్ తీసుకున్న తర్వాత అందులో కొన్ని అమౌంట్ ఆఫ్ టొమాటోస్ యాడ్ చేసిన. కొంచెం ఎక్కువ తీసుకున్నాను టొమాటోస్, ఆనియన్స్ వేయకుండా. సో అలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం చాలా మిక్స్ చేయాలి. అలా చేసిన తర్వాత నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేసిన, నాకు కొంచెం థిక్నెస్గా రావాలి అని. అలా యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం అవి కొంచెం హాఫ్ బాయిల్డ్ అయ్యేదాకా చేసుకోవాలి. నెక్స్ట్ గ్రైండర్ తీసుకొని అందులోకి అమౌంట్ యాడ్ చేసేసి స్మూత్ పేస్ట్ లాగా కొంచెం పట్టుకోవాలి, లైక్ కొంచెం వాటర్ యాడ్ చేసి. సో అలా పేస్ట్ అయింది. నెక్స్ట్ అక్కడే ఉన్న పక్కన మళ్ళీ ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఇలాచి, లవంగం, నెక్స్ట్ లైక్ బండ పువ్వు అవన్నీ యాడ్ చేసుకున్నా. అలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేస్ట్ అందులో యాడ్ చేసిన తర్వాత కొంచెం మిక్స్ చేసిన చాలాసేపు ఇట్లా. నెక్స్ట్ అందులోకి టర్మరిక్ యాడ్ చేసిన. సో అలా స్మూత్ పేస్ట్ లాగా మంచిగా అయింది. నిజంగా ఇది కొంచెం హెల్తీ వేలానే చేసుకుంటున్నాను. నెక్స్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసిన, అందులో ఒక 2 spoons ఆఫ్ సాల్ట్ యాడ్ చేసిన. నెక్స్ట్ అందులో కొంచెం 2 spoons అంతా నేను ఫస్ట్ ఆవాలు వేయడం మర్చిపోయాను, తర్వాత మళ్ళీ వేసిన. నెక్స్ట్ పసుపు యాడ్ చేసి ఒక 2 spoon కారం వేసిన అనుకుంటా. సో అలా క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోవాలి. సో నెక్స్ట్ మిక్స్ చేసుకున్న చాలాసేపు పేస్ట్లా అయింది కాబట్టి. తర్వాత అందులోకి నేను కర్డ్ యాడ్ చేసిన ఒక 3-4 spoons అంతా. కర్డ్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మంచిగా స్మూత్ అంటే కలుపుకున్నా చాలాసేపు. సో అలా కలిపేసిన తర్వాత నెక్స్ట్ స్మూత్లా అలా అన్ని స్పైసెస్ వేసేసిన, కలిపేసుకున్న. కొంచెం ఒక 1 tablespoon లైక్ 1 glass అంతా వాటర్ యాడ్ చేసుకున్నా. సో అలా యాడ్ చేసిన తర్వాత కొంచెం పక్కన పెట్టేసి ఒక 3-4 minutes అట్లా కొంచెం అది బాయిల్డ్ అవ్వాలి. నెక్స్ట్ నేను కొరియాండర్ పౌడర్ వేయడం మర్చిపోయినా, తర్వాత వేసిన ఒక 2 spoon అంతా వేసిన. తర్వాత అది ఇట్లా కొంచెం మసాలా పెట్టినా అన్నట్టు. ఎంత మంచిగా ఇట్లా అవుతుంది అని. నెక్స్ట్ పన్నీర్ క్యూబ్స్ అన్నీ అందులో వేసేసిన, లైక్ కలుపుకుంటూ. అది పక్కన పడిపోయింది. ఓకే.